ఇక రాష్ట్రం చంద్రబాబు నాయుడు పాలనలో సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు సుఖంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అన్నారు. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తోటవీధి గణపతికి మొక్కులు చెల్లించుకున్నారు. గతంలో అన్యాయంగా జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు క్షేమంగా విడుదల కావాలని, అలాగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిక సీట్లు సాధించి అధికారంలోకి రావాలని, ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీ రావాలని గతంలో మాలే విజయలక్ష్మితో పాటు స్థానిక 31వ డివిజన్ మహిళలు అన్నపూర్ణమ్మపేటలోని తోటా వీధిలో ఉన్న వినాయకుడి ఆలయంలో 108 మంది ముత్తైదువులతో 108 బిందెలతో అభిషేకం చేస్తామని మొక్కుకున్నారు. ఆ మొక్కు ప్రకారం మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆ గణపతికి జలాభిషేకం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తమ మొక్కులను ఆ విజయ గణపతి ఆలకించారని అన్నారు. జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు క్షేమంగా విడుదల అయ్యారని అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిక సీట్లు గెలుపొందడంతో పాటు ఆదిరెడ్డి శ్రీనివాస్ సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా అత్యధిక మెజారిటీ వచ్చిందన్నారు. కూటమి నేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీల హయాంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు. మీసాల నాగమణి, తురకల నిర్మల, బోను ఈశ్వరి, బి ఆదిలక్ష్మి, కోన సత్య, నాగలక్ష్మి, చంద్రకళ, కృష్ణవేణి, నాగలక్ష్మి, వీరవేణి, సూర్యకుమారి, జయ, భాను, సత్య, ఈశ్వరి, మహాలక్ష్మి, లక్ష్మి, 31వ డివిజన్ గౌరవ అధ్యక్షులు పల్లా సత్యనారాయణ, కార్యదర్శి వీరారాము, రొక్కం మల్లేష్, పేరిశెట్టి సత్యబాబు, కరాటి బాల తదితరులు పాల్గొన్నారు. జై గణేశ, జై జై గణేశ. మా తోట వీధి గణపతి విఘ్నేశ్వరుడు, సిద్ధి గణేశుడు, బుద్ధి గణేశుడు, జ్ఞాన గణేశ్వరుడు, విజయ గణేశ్వరుడు. ఈయనకి ఏది కోరుకుంటే ఆ మొక్కు తీరుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు మొక్కుకున్నాం. అలాగే మా ఆదిరెడ్డి వాసుబాబు గారు జైలుకి పంపించినప్పుడు మొక్కుకున్నాము. మరి వారు నామినేషన్ వేసినప్పుడు ఇక్కడ గణపతికి తండ్రి విజయాన్ని ఇచ్చే విజయ గణేశ్ నువ్వు, మా ఆదిరెడ్డి వాసు గారికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, కూటమి మొత్తం అందరూ కూడా విజయోత్సవంగా అధిక మెజార్టీతో నెగ్గాలి, ఆశీర్వదించు తండ్రి, ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించు తండ్రి అని దండం పెట్టుకోవడం జరిగింది. ఈ తోటలో మహిళలందరం కూడా. మరి ఈరోజు మా ఆదిరెడ్డి వాసు గారికి 74,000 మెజార్టీ, మరి కూటమి మాకు 151 సీట్లు మనకు గణేష్ మహారాజు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు 108 బిందులతో 108 ముత్తైదులతో అభిషేకం చేయటం జరిగినది. భగవంతుని నమ్ముకుంటే జరగలేనిది ఏదీ లేదు కనుక దీనికి నిదర్శనం మా గణేష్ మహారాజు, అలాగే శివపరమాత్ముడు. అందరినీ కూడా మేము వేడుకున్నాము. ఈరోజు ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి, మరీ ముఖ్యం అన్నపూర్ణంపేట, రాజమండ్రి ప్రజలందరికీ కూడా మా ఆదిరెడ్డి వాసుబాబు గారికి అధిక మెజార్టీ తెచ్చినందుకు మిమ్మల్ని అందరినీ పాదాభివందనాలు చేస్తున్నాం. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.